ఎస్ గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం పెరిగింది. ఎగువ కాఫర్ డ్యాం వద్ద నీటి మట్టం 30 మీటర్లు దాటింది. ఈ ఏడాది రెండోసారి 30 మీటర్లు నీటి మట్టం దాటింది. పోలవరం స్పిల్వే ఎగువన నీటి మట్టం 30 మీటర్లు నమోదైంది. స్పిల్వే 48 గేట్ల నుంచి 4,85,691 క్యూసెక్లు నీరు విడుదల చేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్. సోని, అటు పోలవరం ప్రాజెక్టు వద్ద అటు గోదావరికి కూడా వరద ప్రవాహం ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. ఇక్కడ వర్షాలు భారీగా లేనప్పటికీ కూడా ఎగువ అటు తెలంగాణ ఇతర ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావంతో గోదావరి నీరు భారీగా వచ్చి చేరుతుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద 30 మీటర్లు దాటి ప్రస్తుతం అయితే నీటి మట్టం నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. స్పిల్వే ఎగువన 30 మీటర్ల నీటి మట్టం కూడా నమోదైంది. దీంతో 48 గేట్లను కూడా ఎత్తివేశారు. 4,85,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు నుంచి. అయితే కాపర్ డ్యాం ప్రభావంతో బ్యాక్ వాటర్ వెళ్లి పైన ఎగువన ఉన్నటువంటి విలీన మండలాలపై మరోసారి విరుచుకుపడబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది సీజన్ లో తొలి సీజన్ లో 30 మీటర్లు నీటి మట్టం దాటగా రెండవ సీజన్ లో దాదాపు వచ్చి తిరిగి వెనక్కి తగ్గుముఖం పట్టింది గోదావరి. ఇప్పుడు మూడోసారి వచ్చిన ప్రవాహంతో దాదాపు రెండోసారి కూడా ఈసారి 30 మీటర్లు దాటిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే బ్యాక్ వాటర్ ప్రభావం విలీన మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతం చుట్టుముడుతోంది. కుక్కునూరు మండలంలో దాచారం గుండేటి వాగు మధ్య ఉన్నటువంటి కల్వర్టు నీట మునిగిపోయింది. దీంతో అక్కడ 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వేలేరుపాడు మండలంలో కూడా ఎద్దువాగు వంతెన పైనుంచి వరద నీరు అనేది కూడా ప్రవహిస్తుంది. ఇక్కడ కూడా 18 గ్రామాల వరకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ రెండు విలీన మండలాల్లో కూడా 33 గ్రామాల వరకు రాకపోకలు స్తంభించాయని చెప్పుకోవచ్చు. మండల కేంద్రాలకు సంబంధించి ఎవరైనా కూడా తెల్లారితే కుక్కునూరు లేదా వేలేరుపాడు మండల కేంద్రాలకు వచ్చి తమ కార్యకలాపాలు చూసుకుని వెళ్తూ ఉంటారు. వారందరికీ ప్రస్తుతం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇంకా వరద పెరిగితే గనక ఖచ్చితంగా గ్రామాలను మళ్లీ చుట్టుముట్టి ముంపు గురి చేసే అవకాశం ఉంది. మరోవైపు జిల్లా కలెక్టర్ వెట్రిశీలికి కూడా గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే ముంపు బాధితులను సహాయక కేంద్రాలకు పునరావాస కేంద్రాలకు తరలించేందుకు తాము సిద్ధంగా ఉన్నామనేది కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. సోని. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.